హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి మేము అరకు టూర్కి అయితే వెళ్ళామండి. అరకు టూరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడికి వెళ్ళాము, ఏవే ప్లేసులు చూసామన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఈ మెమరీస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ రోజు వచ్చేసి మేము రేవుపాలెం బీచ్కి వెళ్ళి తర్వాత వైజాగ్ వెళ్ళామండి. ముందు స్టార్ట్ అయిపోయాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామంటే రావులపాలెం నుంచి స్టార్ట్ అయ్యామండి. రావులపాలెంలో మా హస్బెండ్ వాళ్ళ బావ వాళ్ళు కూడా వస్తుంటే అక్కడికి వెళ్ళి కార్ కూడా అక్కడే తీసుకున్నాం మేము. సో అందుకే కార్ అక్కడి నుంచి వేసుకురావడానికని మా హస్బెండ్ డ్రైవ్ చేశారు. అందుకోసం మేము రావులపాలెం వెళ్ళిపోయి అక్కడి నుంచి కార్ తీసుకుని కార్లో మేము స్టార్ట్ అయిపోయామండి. గురువారం మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయ్యాము రావులపాలెం నుండి. క్లైమేట్ అయితే ప్రజెంట్ బాగానే ఉందండి, చల్ల చల్లగా ఉంది. వర్షం పడుతుందేమో డౌట్ పడ్డాం, కానీ స్టార్ట్ అయినప్పుడైతే వర్షం అయితే ఏమీ లేదు. మా గ్యాంగ్ అందరూ కూడా ఇదిగోండి ఇంకా సగం దూరం వచ్చేసరికి అందరూ వాలిపోయారు. మాకు ఎవరికి కార్లు పడవన్నమాట, లేడీస్కి. నాకు పడదు, అలాగే మా వదినకి మా మేనగోడలకి కూడా పడదు అనమాట. అందరూ ట్యాబ్లెట్స్ వేసుకుని స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ డైలీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ట్యాబ్లెట్ వేసుకుని కార్ ఎక్కేవాళ్ళం అనమాట. అన్నవరం అయితే వచ్చేసాము. అన్నవరం దగ్గరికి వచ్చేసామండి. జర్నీ అయితే బాగానే జరిగింది. ఇక ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి. అరకులో ఏమేమి ప్లేసెస్ చూసామో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ అయితే ఇక నుంచి మిస్ అవ్వద్దు. నెక్స్ట్ దగ్గరికి వచ్చేసామండి. రేవుపాలెం వచ్చేసరికి ఇంకా ఆకలేసేసింది, 1 అయిపోయింది. సో అందుకే భోజనం చేయడానికి అయితే దిగాము. అలా దగ్గరలో ఏముందని అడిగితే అక్కడ పక్కన కారు ఆపిన చోట ఈ దావత్ ఉందని చెప్పారు, మండి దావత్ అని. జైలు దావత్ అంటండి. ఇది అంబియన్స్ అయితే బాగుందన్నమాట. పిల్లలకి అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆ బొమ్మలు చూసి అట్రాక్ట్ అయిపోయారు. జైలు దావత్ అని జైలు పెట్టారు, అందులో కూడా ఫొటోస్ దిగారు మా పిల్లలందరూ కూడా. నెక్స్ట్ ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోతున్నాము. అంబియన్స్ అయితే చాలా బాగుందండి. లోపల స్టార్టింగ్ ఎంట్రన్స్ ఏంటి, లోపల కూడా చాలా బాగుంది. మా వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఇదిగోండి ఏమేమి ఆర్డర్ చేయాలని డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ అయితే మటన్ సూప్ ఆర్డర్ చేసాము. చాలా స్పైసీగా ఉంది. ఆకలితో ఉండడం వల్ల తినక తప్పలేదు. స్పైసీగా ఉన్న అందరూ కూడా లాగించేశారు. మా పిల్లలు కూడా, మా చిన్నోడు అయితే సూపర్ ఉంది, హాయ్ ఫ్రెండ్స్ సూపర్ ఉంది అంటున్నాడు. నెక్స్ట్ అయితే మండి వచ్చిందండి. మండి రావడానికి చాలా టైం పట్టేసింది. మేము 1కి వెళ్తే ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. మాకు మండి దగ్గరకు వచ్చేసరికి 1.5 అవర్ పట్టింది. పెద్ద ప్లేట్ చెప్పాము, అంటే ఫ్యామిలీ ప్యాక్ చెప్పాము. బాగుంది ఫుడ్ అయితే. నెక్స్ట్ ఇంకా రేవుపాలెం బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది, కానీ ఆ వేవ్స్ వచ్చేటప్పుడు చాలా భయం వేసింది. ఆ సౌండ్స్ గట్టాను. మా అన్నయ్య వాళ్ళు అయితే చూడండి పైకి గోడ మీద నడుస్తున్నారు. గాలి విపరీతంగా ఉంది, అయినా వాళ్ళు భయం లేకుండా గోడ మీద నడుస్తున్నారు. చాలా బాగుందండి రేవుపాలెం బీచ్ అయితే. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు బీచ్లో దిగి స్నానాలు చేయడానికి అయితే బాగా ఆరాటంగా ఉన్నారనమాట. ఫోటోషూట్లు అయితే తీసుకున్నాము. పైకి ఎక్కేసిన తర్వాత ఫోటోషూట్లు తీసుకున్నాము. ఏదో చేపలు పడుతున్నారు అక్కడ, అవి చూస్తున్నారు వీళ్ళందరూని. మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఏదో బూత్ బంగ్లా ఉందని మా అన్నయ్య పిలిచారు. మా వదిన వెళ్ళి లోపల చిరాగ్గా ఉందని వచ్చేసారు. లోపలైతే చాలా చిరాగ్గా ఉందండి. మందు బాటిల్స్ అవి వేసేసి చాలా చెత్తగా చేసేసారు. ఇంకా ఇక్కడ వ్యూ పాయింట్ అంతా చూసేసి బీచ్ అంతా చూసాము పైనుంచి. ఒక్కో ఫ్యామిలీ ఒక్కొక్కరు ఫొటోస్ దిగాము. పిల్లలతో అయితే ఇలా బీచ్ల దగ్గరికి రావాలంటే చాలా కష్టం అండి. మా పిల్లలు ఒక్కడు కూడా ఒక్క చోట సరిగా ఉండట్లేదు. చాలా భయంగా ఉంది నాకు అక్కడ ఉన్నంతసేపు కూడాను. ఎటు వెళ్ళి పడిపోతారనేసి వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చేసాము. ఇదిగోండి అక్కడ టెంపుల్ దగ్గర నుంచి తీసిన వ్యూ ఇది.
కొంచెం వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, దేవుడిది గట్ట తీసాం కానీ అది మిస్ అయిపోయింది. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది. మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎవరైనా సరే ఈ డిసెంబర్లో టూర్కి వెళ్తారు కదా, ఈ అరకు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే నేను పెట్టే వీడియోస్లో అయితే ఉంటుందండి. చూడండి, నా వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు. నా వీడియోస్ చూడడం వల్ల మీకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయని. మేము ఆల్మోస్ట్ కవర్ చేసాము. నెక్స్ట్ అయితే విశాఖపట్నం అయితే వచ్చేసామండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వర్షం స్టార్ట్ అయ్యింది. నైట్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి బీచ్ దగ్గరికి వచ్చేసాము. ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత రూమ్స్ అయితే వెతుక్కున్నాము. రూమ్స్ వెతికి తర్వాత రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ గురించి మాట్లాడడానికి అయితే లోపలికి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు. ఈ లోపు చూడండి కార్ ఆపితే మా చిన్నోడు వెళ్ళి వాళ్ళ డాడీ వాళ్ళు కూర్చుని కార్ నడిపేస్తానని కార్ నడిపేస్తున్నాడు. రూమ్కి వచ్చేసిన తర్వాత రూమ్ టూర్ అయితే నేను తీయలేదు కానీ మా అబ్బాయి తీసాడు. చూడండి ఎంత పొట్టు అది చూడండి అలా చేస్తుంటా. కబోర్డ్ చూడండి, డ్రెస్ ఏమైనా ఉంటాయి. లాక్, హెల్మెట్, చూడండి చెప్పలేక ఎక్కడి చూసారండి. నాకన్నా బాగా చెప్తున్నాడు మా పెద్దోడు. నేనైతే రూమ్ తీయలేదు, మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేచిన వెంటనే బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ అయితే లేట్ అయిందని బీచ్ చూడలేదు. మార్నింగ్ లేవగానే 6 o'clock స్టార్ట్ అయిపోయాము బీచ్ చూద్దామని చెప్పేసి. మా అన్నయ్య వాళ్ళందరూ కూడా, నేను ఈ టూర్లో మొత్తం నాకన్నా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఏదైనా చెప్పడం కానీ వెళ్ళే అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. నెక్స్ట్ హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ హార్బర్ అండి. హోటల్ అయితే బాగుంది, నేను మిస్ చేశాను, వీడియో తీయలేదు. మా వాళ్ళు అయితే బీచ్ దగ్గరికి రెడీ అయిపోతున్నారు వెళ్ళడానికి. చూడండి బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ క్లైమేట్ కూడా వర్షం వస్తుంది, దానివల్ల అయితే బీచ్ దగ్గర వర్షం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. మా చిన్నోడు చాలా దీనంగా చూస్తున్నాడు బీచ్ వైపు. వాళ్ళ డాడీ అయితే ఫోటోషూట్లు తీస్తున్నారు. కిందకి దిగుదాం అనుకున్నాం కానీ మా పిల్లలతో అయితే రేవుపాలెం బీచ్ దగ్గర నరకం చూసేసామండి. ఫోన్లో వీడియో కూడా తీయడానికి కుదరలేదు, అంత డాన్స్ చేస్తారు వాళ్ళు. పరుగు పెట్టేశారు అనమాట అలల దగ్గరికి. పిల్లలతో వెళ్ళినప్పుడు బీచ్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా భయం వేసింది మాకు, అందుకే ఇంకా ఈ బీచ్ దగ్గర అయితే కిందకి దిగలేదు. పైనే వాక్ చేసి చూసి వెళ్ళిపోయాము. టైం కూడా లేదు మాకు, అరకు స్టార్ట్ అయిపోవాలి. అందుకని చెప్పేసి ఒక 1/2 hour అయితే అక్కడ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నామంతే. ఉండి అందరం కూడా ఫొటోస్ తీసుకుని కాసేపు చూసేసి మళ్ళీ మా రూమ్కి అయితే మేము వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాము. రూమ్ దగ్గరేనండి నోవా హోటల్ ఉంటుంది కదా, అక్కడే దాని వెనకాలే అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే మేము వెళ్ళిన రోజునే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చారండి, అదే హోటల్లో దిగారు. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ డే మాతో పాటు ఆయన కూడా అరకు వచ్చారు, అంటే మేము వెళ్ళిన రోజునే వచ్చారు. అదన్నీ కూడా డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీ అందరికీ. మీరు మాత్రం మా వీడియోని అయితే మిస్ అవ్వద్దు. మా చిన్నోడు చూడండి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాడు, మా డాడీ కార్ నడుపుతున్నారు అలా ఇలా అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు.